వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో చాలా తక్కువ టైంలో ఈజీగా రుచికరమైన తాటి పొంగనాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక చిన్న కప్పు తాటి గుజ్జును వేసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు కొబ్బరి తురుము, అరకప్పు బెల్లం పొడి, అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు బేకింగ్ సోడాలో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇది అంతా బాగా కలుపుకుందాం. మరీ గట్టిగాను కాకుండా మరీ లూజ్గాను కాకుండా ఇలా పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పొంగడాల ప్యాన్ పెట్టుకొని వేడవ్వనివ్వాలి. వేడైన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలిపి పెట్టుకున్నటువంటి పిండిను ఇందులో వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. ఇవి కాలడానికి ఎక్కువ టైం పట్టదు. వీటిని కొద్దిగా మాడేటట్లుగా కాల్చుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. వీటిని వేడిగా కాకుండా బాగా చల్లారిన తర్వాత మాత్రమే తినండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తరువాత వీటిపైన కొద్దిగా నూనె వేసుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా కాల్చుకుందాం. ఇలా కొద్దిగా మాడేటట్లుగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వేడివేడిగా తాటి పొంగనాలు రెడీ అయ్యాయి. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికాయి. వేడివేడిగా కాకుండా బాగా చల్లారిన తర్వాత మాత్రమే తినండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.